వ్యభిచారం, భయంకరమైన వ్యభిచారం అండి. అసలు అన్ని స్టేట్లలో ఉన్నారు ఇక్కడ, అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. రష్యన్ కావాలంటే రష్యను, బ్రిటిష్ కావాలంటే బ్రిటిషర్సు, ఇట్లా అన్ని రకరకాల చుట్టుపక్కల దేశాల వాళ్ళు కూడా ఇక్కడ వ్యభిచార గృహాలు నడిపిస్తూ ఉన్నారు. వ్యభిచారం గురించి బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, వ్యభిచరింపకూడదు. అట్లాగే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను, వాని పొలమునైనను, వాని దాసునైనను, దాసినైనను, వాని ఎద్దునైనను, వాని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని బైబిల్ గ్రంథం మనకి క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుడే మాట్లాడుతున్నాడు. కానీ ఎలాగ బుద్ధి లేకుండా వేరే వాళ్ళ భార్యల దగ్గరికి, వేరే వాళ్ళ సంబంధించిన గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి నువ్వు ఎలా వెళ్తావు, ఎలా నువ్వు తప్పు చేస్తావు? దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశించవద్దని చెప్తున్నాడు. నువ్వేమో ఏకంగా వెళ్ళిపోయి వేరే నీ పొరుగువాని భార్యతోనే వ్యభిచారం చేస్తున్నావు, నీ కామ కోరికలు తీర్చుకుంటున్నావు, పాపంలో శాపంలో కూరుకుపోతున్నావు. కాబట్టి దయచేసి ఎవరైతే వ్యభిచారంలో ఉన్నారో, దయచేసి అక్రమ సంబంధాల్లో ఉన్నారో మీరంతా దయచేసి పక్కకి రండి. ఎవ్వరూ క్రైస్తవులు వ్యభిచారం చేయకూడదు. ఎవరైనా లోకస్తులు వ్యభిచారం చేసేవాళ్ళంటే వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి. గోవాలో విచ్చలవిడిగా వ్యభిచారం ఉంది కాబట్టి మనమంతా కూడా వారి గురించి ప్రార్థించాలి.